ఎగ్జామ్ రాసే బిడ్డల కోసమని మొన్న పెన్నులు తీసుకొచ్చి ప్రార్థన చేయమన్నారు. అట్టకు ప్రార్థన చేస్తే పాస్ అయిపోతాం, పెన్నుకు ప్రార్థన చేస్తే పాస్ అయిపోతాం అని చాలామంది అజ్ఞానంగా ఉన్నారు. కాదు, మోషే చేతిలో ఉన్నది ఏంటని అడిగితే కర్ర అన్నాడు. కానీ ఆ కర్రనే దేవుడు ఎవరి ద్వారా ఉపయోగించాడు? మోషే ద్వారా ఉపయోగించాడు. దేవుని స్తోత్రం. చేతిలో పట్టుకుని పెన్ను చర్చిలో పెట్టేసి లేకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేశారు అనుకుంటే పెన్ను పరీక్ష రాయదు. ప్రశ్నలకు జవాబు ఎక్కడ ఉంటాయంటే నీ బుర్రలో ఉండాలి. నీ బుర్రలో ఉండి దానికి తగిన జవాబు రాయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఏమిస్తాడు? నీకు పరీక్ష రాయడు వచ్చి ఆ పరీక్షకు తగిన జ్ఞానము దేవుడు దయచేస్తాడు. దేవుని బిడ్డ ఆలోచన దేవుడు దయచేస్తాడు. సంయోచితమైన ఆలోచన అట దేవుని వల్లే పుడుతుందట దేవుని బిడ్డ. కానీ చాలామంది పరీక్షలు రాసే పిల్లలకి ఆ సంవత్సరం అంతా కూడా ఆడుకుంటారు. పరీక్షల రోజులు వస్తులోకి, ఆ నెల, ఆ వారం వస్తులోకి అబ్బో తెల్లవారులు లేచిపోయి ఇదే పని రోజు చేయొచ్చు కదా నువ్వు.